టీడీపీ మేనిఫెస్టో అంతా మాయా అంటోంది వైసీపీ. చంద్రబాబులా మోసం చేయలేకే బీజేపీ తప్పుకుందని ఆరోపిస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టోలో మోడీ, ప్రకటనలో పవన్ మాయమయ్యారని చెప్పారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు మేనిఫెస్టోలో హామీలు కూడా మాయించేస్తున్నారని విమర్శిస్తున్నారు. చూస్తుంటే మొన్న ఈ మేనిఫెస్టో బీజేపీ ఆమోదం పొందిందే అని అన్నాడు. సరే, మేము పాయింట్అవుట్ చేశాము, ఎక్కడ ఆమోదం ఆయన తీసుకోవడానికి కూడా దాన్ని అంటరాని దాని కింద చూశారు. ఆ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకున్నవి సెంటర్తో ఎక్కడ ఆగలే, చేసేవి చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసేసరికి వాళ్ళ గుండెలు గుబేలు ఉన్నట్టు. ఇక్కడ పొరపాటున దీన్ని ఒప్పుకుంటే మిగిలిన స్టేట్స్లో మా పరిస్థితి ఏంది అని మోడీ గారి గుండెలు గుబేలు అన్నట్టు. అందుకోసమే ఆఖరికి ఆ పువ్వు గుర్తు పెడుతుంటే కూడా దానికి అడ్డం పడినారని, ససేమిరా అన్నారని వార్తలు బయటకు వచ్చాయి. 3-4 గంటలు డిలేడ్గా వచ్చారు. ఆ మొత్తం ఆ ప్రహసనం చూస్తే, మేనిఫెస్టో రిలీజింగ్ దాన్ని చూస్తే అసలు దీనికి బీజేపీ మద్దతు లేదు కదా, యాక్చువల్ దాన్ని వాళ్ళు డినై చేస్తున్నారనేది ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కూటమన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు, మేనిఫెస్టోలో మోడీ మాయమయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇప్పుడు ఫోటోలు మాయమైనాయి అనుకుంటున్నాం మనం, ఫోటోలే కాదు చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి ఊదర కొట్టారు 4000 పెన్షన్, సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు, పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇప్పుడు 2014 చూశారు కదా, ఇది 2024. ఇది ఎన్ని పేజీలు మేనిఫెస్టో? 3 పేజీలు. మొదటి పేజీ తీసేస్తే మిగతా 5 పేజీలు. మా మేనిఫెస్టో 2019లో 4 పేజీలు మేనిఫెస్టో, మళ్ళీ ఆ 4 పేజీలను కలుపుకొని మేము ఇంకో 8 పేజీలు. అంటే మా మేనిఫెస్టోకి వచ్చేసరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసే నిబద్ధతతో చేయాలని ఓ నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకుని మార్పేట తెలుసా ఈ మేనిఫెస్టోలే. ఎవరు ఉన్నాయి? ప్రజాగలం పెట్టి 2. మరి మిగతా 2 ఏమి లేదు, అలా పార్టీలు లేరు. మన ఈ మేనిఫెస్టోకి సంబంధం ఉందా లేదా? వాళ్ళ పార్టీలో దీన్ని అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి?